దేవుడు ఏం చెప్తున్నాడు? తల్లిదండ్రులను సన్మానించు. హల్లెలూయా. తల్లిదండ్రులను సన్మానించు అన్నాడుగా అయ్యగారు. అయితే అత్తమామలను సన్మానించిన అవసరం లేదులే. తల్లిదండ్రులను కదండి రాయబడింది అక్కడ, అత్తమామల గురించి రాయబడింది ఏంటి? నేను చెప్తాను దేవుని సేవకునిగా, ప్రతి పురుషునికి ప్రతి స్త్రీకి పెళ్ళైనటువంటి ప్రతి ఒక్కరికి ఇద్దరు తల్లులు ఇద్దరు తండ్రులు. అత్తమామ కూడా తల్లిదండ్రులే. మీకు తెలుసో లేదో, కేరళ రాష్ట్రానికి వెళ్ళండి. కేరళ రాష్ట్రంలో ఇంటి అల్లుళ్ళు ఇంటి కోడళ్ళు వాళ్ళ అత్త మామల్ని అత్తయ్య మామయ్య అని పిలవరు. వాళ్ళ అత్తని వాళ్ళ మామను కూడా అమ్మ నాన్న అని పిలుస్తారు కేరళ రాష్ట్రంలో. నాకు తెలియదు, మొన్న ఈ సాబు వర్గీస్ అయ్య గారు వచ్చినప్పుడు వాళ్ళ అల్లుడు అయ్యగారిని పప్ప అంటున్నాడు, అంటే నాన్న అంటున్నాడు. అదేంటి అయ్యగారు మీరు మామయ్య అవుతారుగా నాన్న అంటున్నాడు ఏంటి మీ అల్లుడు అని అంటే, అప్పుడు ఆయన గారు చెప్తున్నారు, మా కేరళ రాష్ట్రంలో అత్త మామలు కూడా అమ్మా నాన్న అని పిలుస్తారండి. అంటే ఆ ప్రేమ, ఆ భావన ఉండాలి. ఏంటంటే వీళ్ళు మా అత్తమామలు కాదు, వీళ్ళు మా తల్లిదండ్రులే అనే భావన ఉండాలని అలా అమ్మ నాన్న అని పిలుస్తారంట ఆ రాష్ట్రంలో. దేవుడు చెప్తున్నాడు తల్లిదండ్రులను సన్మానించు అని చెప్తున్నాడు. కొంతమంది తల్లిదండ్రులను ప్రేమిస్తారు, అత్తమామల దగ్గరికి వచ్చి ద్వేషిస్తూ ఉంటారు. కొంతమంది తల్లిదండ్రులు ఎన్నన్నా పడతారు, అత్తమ్మ ఒక్క మాట అంటే పడరు. అలాంటి స్వభావం ఉండకూడదు ప్రియమైన దేవుని బిడ్డలారా. తల్లిదండ్రులు ఎంతో అత్తమామలు కూడా అంతే. ఎందుకంటే వారి కూతురు నీకు ఈగిపోతే, లేక వారి కొడుకుని నీకు ఈగిపోతే నీ బ్రతుకు సంసార జీవితం లేదు. నువ్వు ఏకాంగిగా నిలవాల్సిందే, ఏకాంగిగా బ్రతకాల్సిందే. ఏకాంగులు సంసారంలో అయ్యారనంటే ఈ రోజున దేవుడు ఆ విధంగా వాళ్ళ ద్వారా నీకు కుమారుణ్ణి లేక నీకు భార్యని లేక భర్తనిచ్చాడు. వారి కుమారుని వారి కుమార్తె నీకు భార్యగానో భర్తగానో దేవుడిచ్చాడు. అందుకు వారికి కృతజ్ఞత కలిగి జీవించాలి బ్రతుకు కాలం అంతా. వారిని ప్రేమించాలి, వారిని సన్మానించాలి.